కాపు సీనియర్ నేతలపై వైసీపీ స్పెషల్ ఫోకస్ పెట్టింది. కాపు సీనియర్ నేతలు హరిరామ జోగయ్య, ముద్రగడపై దృష్టి పెట్టిన వైసీపీ వారిని పార్టీలోకి చేర్చుకోవాలని చూస్తోంది. ఇప్పటికే హరిరామ జోగయ్య కుమారుడు సూర్యప్రకాష్ ను పార్టీలో చేర్చుకుంది వైసీపీ. ముద్రగడతో కూడా సంప్రదింపులు జరిపింది. త్వరలోనే ఆయన వైసీపీలో చేరబోతున్నట్టుగా తెలుస్తోంది. ఏదో ఒక నియోజకవర్గం నుంచి ఆయన్ను బరిలో దింపాలని వైసీపీ భావిస్తోంది. మరోవైపు వంగవీటి రాధాను పార్టీలో తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది వైసీపీ. వంగవీటి రాధాను బందరు ఎంపీగా పోటీ చేయించాలని వైసీపీ ప్లాన్ చేస్తోంది. కాపు సీనియర్ నేతలపై వైసీపీ స్పెషల్ ఫోకస్ పెట్టింది. కాపు సీనియర్ నేతలు హరిరామ జోగయ్య, ముద్రగడపై దృష్టి పెట్టిన వైసీపీ వారిని పార్టీలోకి చేర్చుకోవాలని చూస్తోంది. ఇప్పటికే హరిరామ జోగయ్య కుమారుడు సూర్యప్రకాష్ ను పార్టీలో చేర్చుకుంది వైసీపీ. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి దుర్గా అందిస్తారు. దుర్గా, ముఖ్యంగా కాపు సామాజిక వర్గంపై వైఎస్ఆర్సీపీ ఫోకస్ పెట్టింది. ప్రధానంగా కాపులు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఉన్నటువంటి ముఖ్య నేతలను వలవేసే పనిలో వైఎస్ఆర్సీపీ ఉంది. దీంతో భాగంగానే ఇప్పటికే కాపు సీనియర్ నేతలు, కాపులు పెద్దలుగా ఉన్నటువంటి హరిరామ జోగయ్య అలాగే ముద్రగడ ఇద్దరిని కూడా తమ వైపు తీసుకునే ప్రయత్నాల్లో వైఎస్ఆర్సీపీ ఉంది. ఇప్పటికే ముద్రగడ గతంలో కూడా వైఎస్ఆర్సీపీలో వచ్చేందుకు అన్ని ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. కానీ చివరి నిమిషంలో అది ఆగింది. అయితే కొన్ని రాజకీయ సమీకరణాలు, సామాజిక సమీకరణాల నేపథ్యంలో ముద్రగడ చేరిక అనేది పెండింగ్ పడినటువంటి పరిస్థితి. తర్వాత ముద్రగడ జనసేన వైపు చూశారు. తర్వాత జనసేనలో కూడా ఆయన వెళ్తారు. దానికి సంబంధించిన సంప్రదింపులు కూడా జరిగాయి. అయితే ఈ నేపథ్యంలో ముద్రగడ వైఎస్ఆర్సీపీలోకి వచ్చేందుకు సుముఖత వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తుంది. వైఎస్ఆర్సీపీ నుంచి ఇప్పటికే కీలక నేతగా ఉన్నటువంటి ఉభయ గోదావరి జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ మిథున్ రెడ్డి ఆల్రెడీ ముద్రగడతో మాట్లాడారు. గతంలో కూడా ఆయన్ని పార్టీలోకి తీసుకొచ్చేందుకు మిథున్ రెడ్డి ప్రయత్నించారు. అయితే ఇప్పుడు సీఎం జగన్ ను కలవబోతున్నారు. ఈ నెల 12వ తేదీన ముద్రగడ సీఎం జగన్ కలవబోతున్నారు. అయితే పార్టీలో చేరతారా, లేదంటే మద్దతు మాత్రమే ప్రకటిస్తారా, లేదంటే తన కుమారుణ్ణి పార్టీలో చేరుస్తారా అనే దానికి సంబంధించినటువంటి క్లారిటీ అయితే మరి రోజుల్లో వచ్చే అవకాశం కనిపిస్తున్నప్పుడు కూడా ముద్రగడ వైఎస్ఆర్సీపీకి మద్దతు తెలిపే దానికి సంబంధించినటువంటి నిర్ణయం కూడా అలా తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఈ రోజు ఉదయం కూడా జక్కంపూడి గణేష్ ముద్రగడ నివాసానికి వెళ్లారు. మిథున్ రెడ్డితో ఫోన్లో మాట్లాడించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే దీంతో పాటు హరిరామ్ జోగయ్య ఎవరైతే జనసేనకు మద్దతుగా లేఖలు రాయడం, అలాగే జనసేన పవన్ కళ్యాణ్ తో కలిసి ఈ కాపు నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఎక్కడైతే గెలుపు అవకాశాలు ఉంటాయో ఆ స్థానాలకు సంబంధించినటువంటి సీట్లు, వీటన్నిటి నేపథ్యంలో అనేక సలహాలు, సూచనలు కూడా హరిరామ్ జోగయ్య ఇచ్చినటువంటి పరిస్థితి. మొత్తం 45 సీట్లలో పోటీ చేయాలంటూ కూడా పవన్ కళ్యాణ్ కి హరిరామ్ జోగయ్య చెప్పారు. కానీ పొత్తులో భాగంగా 24 సీట్లకే పరిమితం అవడాన్ని హరిరామ్ జోగయ్య పూర్తిగా వ్యతిరేకిస్తూ ఆయన కూడా విముఖత వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే హరిరామ్ జోగయ్య అలాగే ముద్రగడ వీళ్ళిద్దరూ కూడా రాసినటువంటి లేఖలకు సంబంధించి ఇటీవలే తాడేపల్లిగూడెంలో జరిగినటువంటి బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ సలహాలు ఇచ్చేవాళ్ళు నాకు వద్దంటూ కూడా ఆయన ఇండైరెక్ట్ గా చేసినటువంటి కామెంట్స్ కూడా ఇద్దరు పెద్ద నేతలకు సంబంధించి చేసినట్టుగా అర్థం చేసుకున్నారు. అయితే అప్పటి నుంచి కూడా పూర్తిగా దూరం అయిపోయారు. అటు ముద్రగడ, ఇటు హరిరామ్ జోగయ్య పూర్తిగా జనసేనకు కానీ అలాగే టీడీపీ కూటమికి సంబంధించినటువంటి దానికి కానీ పూర్తిగా దూరం అయ్యారు. ఎక్కడ కూడా లేఖలు రాయకుండా పూర్తిగా సైలెంట్ అయిపోయినటువంటి పరిస్థితి. ముఖ్యంగా పొత్తు అలాగే సీట్ల సర్దుబాటు రెండింటినీ కూడా పూర్తిగా ఇద్దరు నేతలు వ్యతిరేకించినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే వైఎస్ఆర్సీపీ ఈ అవకాశాన్ని అందిపుచ్చుకునే ప్రయత్నం కూడా చేస్తుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్కి చిక్కి పెట్టాలంటే కాపు సీనియర్ నేతలుగా ఉన్నటువంటి కీలక నేతలందరూ కూడా పార్టీలోకి తెచ్చుకోవాలనే ప్రయత్నం చేస్తుంది. దీనిలో భాగంగానే ఇప్పటికే ముద్రగడతో సంప్రదింపులు కూడా పూర్తి చేశారు. చేగుండి హరిరామ్ జోగయ్య కుమారుడు సూర్యప్రకాష్ కూడా ఆల్రెడీ సీఎం జగన్ కలిశారు. ఆయన కూడా పార్టీలోకి చేరినటువంటి పరిస్థితి. ఇక మరొక కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి కీలక నేతగా ఉన్నటువంటి వంగవీటి రాధా గురించి కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటికే మాజీ మంత్రులు కొడాలి నాని అలాగే పేరు ఇద్దరు కూడా సంప్రదింపులు కూడా జరిపారు. బందర్ నియోజకవర్గం అంటే పార్లమెంట్ స్థాయి నుంచి పోటీ చేయించాలి వంగవీటి రాధా అంటూ కూడా ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. అయితే వంగవీటి రాధా ఇంకా దానికి సంబంధించిన క్లారిటీ రాలేదు. ఆయనతో కూడా సంప్రదింపులు జరుగుతున్నారు. ఒక పక్క ముద్రగడ అలాగే హరిరామ్ జోగయ్యతో పాటు ఇప్పుడు వంగవీటి రాధా ఈ ముగ్గురు నేతలపైన వైఎస్ఆర్సీపీ ఫోకస్ పెట్టింది. ఎందుకంటే కాపు సామాజిక వర్గం ఎక్కువగా ఉన్నటువంటి ప్రదేశాల్లోనే పవన్ కళ్యాణ్ కూడా పోటీ చేస్తున్నారు. అక్కడి నుంచి ఆయన ప్రచారం కానీ లేదంటే సమావేశాలు కానీ ఎక్కువగా ఆయన కూడా చేస్తున్నారు. కాబట్టి కాపు సీనియర్ నేతలు
పెద్ద నేతలతోనే పవన్ కళ్యాణ్కి చెక్ పెట్టాలని వైసీపీ వ్యూహానికి పొదును పెట్టింది. ఇందులో భాగంగానే చేగుండి హరిరామ్ జోగయ్య కుమార్ని ఆల్రెడీ పార్టీలో చేర్చుకున్నారు. ఈ నెల 12వ తేదీన ముద్రగడ కూడా సీఎం జగన్ ని కలవబోతున్నారు. ఇక వంగవీటికి సంబంధించినటువంటి చర్చలు కూడా జరుగుతున్నాయి కాబట్టి అది కూడా సానుకూలంగా వచ్చినట్లయితే వంగవీటి రాధా కూడా వైసీపీలోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆయన కూడా బందర్ పార్లమెంట్ నుంచి పోటీ చేయించాలనే ఆలోచన వైఎస్ఆర్సీపీ అధిష్టానం చేస్తుంది. ఇలా పవన్ కళ్యాణ్ కి ఖచ్చితంగా చెక్ పెట్టాలంటే కాపు సీనియర్ నేతలు ఉండాలంటూ కూడా వైసీపీ భావిస్తుంది. ఇందులో భాగంగానే వాళ్ళందరితో కూడా సంప్రదింపులు అనేది జరుగుతున్నారు. ఎందుకంటే గతంలో వీళ్ళంతా కూడా జనసేన కోసం మాట్లాడినటువంటి పరిస్థితి. కానీ పొత్తు ఎప్పుడైతే టీడీపీతో పొత్తు కుదిరిందో సీట్ల సర్దుబాటుకు సంబంధించి ప్రధానంగా 24 సీట్లకే జనసేన పరిమితం అవడాన్ని పూర్తిగా ఈ నేతలంతా కూడా వ్యతిరేకిస్తున్నారు. పొత్తు సీట్లు సర్దుబాటు అనేది ప్రకటన జరిగిన తర్వాత ఉభయ గోదావరి జిల్లాలో ప్రధానంగా కాపు సామాజిక వర్గాల నుంచి పెద్ద ఎత్తున నిరసనలు కూడా వచ్చినాయి. కాబట్టి ఇప్పుడు ఆ వ్యతిరేకత అంతా కూడా క్యాష్ చేసుకోవాలని వైసీపీ చూస్తుంది. కాపులకు ఏం చేశాము, కాపు నేస్తం ద్వారా అదేవిధంగా కాపులకు ఎలాంటి రాజకీయ సామాజిక ఆర్థిక పరమైనటువంటి ప్రయోజనాలు కలిగించామనే దానికి సంబంధించి పూర్తిగా వివరించడంతో పాటు కాపు నియోజకవర్గాలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ బలమైనటువంటి అభ్యర్థులను పెట్టడం, అలాగే కాపు ఓటర్లందరూ కూడా తమ వైపు తీసుకొచ్చే ప్రయత్నాలు అయితే వైసీపీ చేస్తుంది. ఇందులో భాగంగానే కీలక నేతలందరూ కూడా చేర్చుకుని స్టార్ క్యాంపెయినర్లుగా కూడా వీళ్ళని ఉపయోగించుకోవాలనే ప్రయత్నాలు కూడా వైఎస్ఆర్సీపీ చేస్తున్నట్టు తెలుస్తుంది. జాన్సర్ రైట్, థ్యాంక్ యూ దుర్గా. కాపు సీనియర్ నాయకులపై వైసీపీ స్పెషల్ ఫోకస్ పెట్టింది. సీనియర్ నాయకులందరినీ కూడా వైసీపీలోకి చేర్చుకోవాలని ఆలోచిస్తోంది వైసీపీ. ఆ దిశగా అడుగులు ముందుకేస్తోంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, వంగవీటి రాధాను వైసీపీలోకి చేర్చుకోవాలని చూస్తోంది వైసీపీ అధిష్టానం. అవి ఎంతవరకు ఫలించే అవకాశాలున్నాయి? మరోవైపు వైసీపీలో జాయిన్ అయితే కనుక ఏ నియోజకవర్గం నుంచి బరిలో ఉండే అవకాశం ఉంది? వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుందని చెప్పుకోవచ్చు. ఇటు హరిరామ్ జోగయ్య, కాపు నేతలుగా ఉన్న హరిరామ్ జోగయ్య, ముద్రగడ పద్మనాభం, అదేవిధంగా వంగవీటి రాధా, వీళ్ళ ముగ్గురిని కూడా కాపు నేతలందరినీ కూడా పార్టీలోకి తీసుకొచ్చేందుకైతే రంగం సిద్ధం చేసుకుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే హరిరామ్ జోగయ్య కొడుకు సూర్యప్రకాష్ కూడా వైసీపీలో జాయిన్ అయ్యి పోటీ చేసేందుకైతే సిద్ధమయ్యారు. అదేవిధంగా కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం కూడా వైసీపీలోకి రావడానికి అయితే దాదాపుగా క్లియర్ అయిపోయిందని కూడా మనం చెప్పుకోవచ్చు. అంటే ఈ నెల 12వ తేదీన ముద్రగడ పద్మనాభం కూడా వైసీపీలో చేరి, అంటే వైసీపీ నుంచి ముద్రగడ పద్మనాభం పోటీ చేస్తారా, తన కొడుకు పోటీ చేస్తారా అనేది ఇంకా క్లారిటీ రానుందని కూడా చెప్పొచ్చు. అందులో భాగంగానే అంటే వంగవీటి రాధాను కూడా అధికార పార్టీలోకి తీసుకుని వచ్చి బందర్ నుంచి అయితే మాత్రం ఎంపీగా బరిలోకి దింపేందుకైతే మాత్రం వ్యూహాత్మకంగా అధికార పార్టీ కూడా అడుగులు వేస్తుందని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే అంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కావచ్చు, లేకపోతే జనసేన పార్టీని కానీ ఈ ఇద్దరిని కూడా అంటే పవన్ కళ్యాణ్ని పార్టీని రెండాటిని తట్టుకోవాలంటే కాపు నేతల్ని రంగంలో దింపే విధంగా వ్యూహాత్మకంగా అధికార పార్టీ అంటే కాపు సంబంధించి పెద్దలందరినీ కూడా రంగంలోకి దింపుతుందని చెప్పుకోవచ్చు. అందులో భాగంగానే ఇటు వంగవీటి రాధాను కూడా బందర్ ఎంపీగా పోటీ చేసేందుకు ఇప్పటికే రంగం సిద్ధమైందని చెప్పుకోవచ్చు. మాటలు కూడా మాట్లాడుతున్నారు. ఇటు కొడాలి నాని కావచ్చు, పేరు నాని కావచ్చు, అదేవిధంగా వంశీ కావచ్చు, వీళ్ళ ముగ్గురు కూడా రాధాతో మాట్లాడి బందర్ ఎంపీగా రంగంలోకి దింపేందుకైతే మాత్రం పూర్తి స్థాయిలో కసరత్తు కూడా ప్రారంభించారని చెప్పవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా మనం చూసుకుంటే కనుక జనసేన పార్టీకే అత్యంత కీలకంగా ఉన్న ఉభయ గోదావరి జిల్లాలను టార్గెట్గా చేసుకుని కాపులు అత్యంత కీలక భూమికనైతే పోషిస్తారు. ఆ కాపు సామాజిక వర్గ ఓట్లని చీల్చడం కావచ్చు, లేకపోతే ఓట్లని పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి తీసుకొచ్చే విధంగా ఈ కాపు పెద్దలను అయితే మాత్రం రంగంలో దింపేందుకు అధికార పార్టీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుందని చెప్పుకోవచ్చు. ఇటు పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి హరిరామ్ జోగయ్యను, తూర్పు గోదావరి జిల్లాకు సంబంధించి ముద్రగడ పద్మనాభాన్ని, అదేవిధంగా కృష్ణా జిల్లాకు సంబంధించి ఇటు రాధాన్ని అంటే వంగవీటి రాధాన్ని, ఈ ముగ్గురిని కూడా రంగంలో దింపి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాపులపై ప్రభావం చూపే దిశగా అడుగులు వేస్తున్న పరిస్థితి కూడా ఇక్కడ నెలకొందని కూడా చెప్పొచ్చు. ఏదేమైనప్పటికీ కూడా ప్రస్తుతానికైతే మాత్రం కాపులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అంతర్గతంగా జనసేన పార్టీ వైపు నిలిచేందుకైతే మాత్రం అడుగులు వేస్తున్న నేపథ్యంలోనే వీళ్ళిద్దరూ కూడా హరిరామ్ జోగయ్య కావచ్చు, లేకపోతే ముద్రగడ పద్మనాభం కావచ్చు, వీళ్ళిద్దరూ కూడా జనసేన పార్టీకి కూడా కొన్ని రోజుల క్రితం వరకు కూడా విధేయులుగానే ఉన్నారు. జనసేన పార్టీలో చేరి పోటీ చేసే అవకాశం కూడా ఉన్నట్టయితే మాత్రం సమీకరణాలు కూడా తెలిసాయి. ప్రస్తుతం మనం చూసుకుంటే కనుక టీడీపీ జనసేన పొత్తులో భాగంగా కావచ్చు, లేకపోతే సీట్లు సర్దుబాటులో కొన్ని విభేదాలు అయితే మాత్రం తలెత్తాయి. దానికి సంబంధించి కొన్ని లేఖల పర్వాలు కూడా వీళ్ళిద్దరి మధ్యన కూడా నడిచిన నేపథ్యంలో మంగళగిరి సభలో అయితే మాత్రం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒక క్లారిటీ సలహాలు ఇవ్వద్దని చెప్పి ఒక క్లారిటీ ఇవ్వడంతో అప్పటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ కానీ జనసేన పార్టీని కానీ విభేదించిన పరిస్థితి ఉంది. అదే నేపథ్యంలో అంటే ఈ అసంతృప్తి పరులు ఎవరైతే ఉన్నారో కాపు పెద్దలుగా ఉన్న వీళ్ళ ముగ్గురిని కూడా అధికార పార్టీ వ్యూహాత్మక
వ్యూహాత్మకంగా అయితే మాత్రం దగ్గరికి చేర్చుకుంటుంది. దగ్గరికి చేర్చుకుని తమ వారు కావచ్చు, లేకపోతే తమ వారసులు కావచ్చు రంగంలోకి దింపి ఆ విధంగా అంటే అధికార వైసీపీ పార్టీ అయితే మాత్రం వ్యూహాత్మకంగా కాపులు ఓట్లను తనను దగ్గరికి చేర్చుకునేందుకైతే మాత్రం అడుగులు వేస్తుందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా ఈ నెల 12వ తేదీన అయితే మాత్రం ముద్రగడ పద్మనాభం అధికార వైసీపీలో అయితే మాత్రం చేరతారు. చేరిన తర్వాత అంటే ముద్రగడ పోటీ చేస్తారా, లేకపోతే ముద్రగడ కొడుకు గిరి పోటీ చేస్తారా అనేది మాత్రం వేచి చూడాల్సి ఉంది. అదేవిధంగా వంగవీటి రాధాను కూడా అధికార పార్టీలోకి తీసుకునేందుకైతే మాత్రం పూర్తి స్థాయిలో కసరత్తు కూడా జరుగుతుందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఝాన్సీ రాణి. థ్యాంక్ యూ సతీష్.